అట్టడు వర్గ ఆశాజ్యోతి గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు, గౌరవనీయులు పెద్దలు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, మా అన్నగారు బట్టి విక్రమార్క గారు, గౌరవనీయులు పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు మాకు ఎంతో ధైర్యం ఇచ్చినటువంటి మా ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్నటువంటి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పెద్దలు మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, పెద్దలు ఈ జిల్లాకు సంబంధించిన బలహీన వర్గాల శాఖ మంత్రులు మిత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, అదేవిధంగా ఎన్ఐసి నుంచి మాతోని కలిసి పనిచేసినట్టు అన్నగారు, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రథసారథి పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా కార్యకర్తలు ఎవరికి కష్టం ఉన్నా కూడా ఈ రాష్ట్రంలో మేము ఉన్నా అని చెప్పి ధైర్యం ఇచ్చినటువంటి ఈ ప్రాంతానికి సంబంధించిన పెద్ద దిక్కు ఈరోజు ఒక దళిత వర్గంకి వెళ్ళి సామాన్య కార్యకర్తకి వెళ్ళి జిల్లా పరిషత్ చైర్మన్గా, ఎస్సీ కార్పొరేట్ చైర్మన్గా, ఈరోజు గవర్నమెంట్ విప్గా, ఎమ్మెల్యేగా పెద్దలు రేవంత్ రెడ్డి గారు కానీ, పెద్దలు శ్రీధర్ బాబు గారు కానీ, పెద్దలు జీవన్ రెడ్డి గారు కానీ వారి యొక్క ఏదైతే ఇచ్చిన ధైర్యాన్ని పట్టుకొని ఈరోజు పోయిన ఎలక్షన్స్లో గెలిచి ఓడినా కూడా పెద్ద ఎత్తున మా ధర్మపురి ప్రజలు పెద్ద ఎత్తున అసంఖ్య వేలాది మంది కార్యకర్తలు లక్ష్మణ్ కుమార్ అన్న గెలవాలే, ఒక మంత్రిపై గెలిపించినటువంటి మా కార్యకర్తలు కూడా చేతులు జోడించి నమస్కరిస్తున్నా. అన్న నేను ఎక్కువ టైం తీసుకోకుండా ముఖ్యంగా మొదలు ఈ జిల్లాకు సంబంధించిన గౌరవ శాసనసభ్యులు విజయరమణారావు కానీ, రాజ్ ఠాకూర్ గారు కానీ, అదేవిధంగా మంచిర్యాల శాసనసభ్యులు పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు కానీ, మా యువ నాయకుడు మా మిత్రుడు పార్లమెంట్ సభ్యుడు మా తమ్ముడు వంశీ గారు కానీ, పెద్దలు చెన్నూరు శాసనసభ్యులు అదేవిధంగా డాక్టర్ వివేక్ గారు కానీ, వేదిక మీద గౌరవ చైర్మన్లు అదేవిధంగా పెద్దలందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, అన్న ఈరోజు మా ధర్మపురి లక్ష్మణ స్వామి 1400 సంవత్సరాల క్రితం వెలిసిండు. అక్కడ గతంలో ఉన్నాడు మాజీ ముఖ్యమంత్రి, యాగాలు చేసిండు, యజ్ఞాలు చేసిండు. మా ధర్మపురి క్షేత్రానికి 500 కోట్ల రూపాయల అభివృద్ధి కోసం ఇస్తా అని చెప్పి 2014లో మాట ఇచ్చి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్న. దయ ఉంచి ఆ భగవంతుడు వెలిసినటువంటి దేవుడు ఆ ప్రపంచంలో నలుమూలలు పెద్దలాది మా పెద్దలు శ్రీధర్ బాబు గారి ఇలవేల్పు, మా విలవేల్పు దయచి దండం పెడతాన్న. మా ప్రాంతానికి సంబంధించినటువంటి ఏదైతే అభివృద్ధి విషయంలో పట నేను వినతి పత్రం ఇస్తానా, కేవలం ఒక 50 కోట్ల రూపాయలు మా అభివృద్ధి టెంపుల్ అభివృద్ధి కోసం, దేవాలయం అభివృద్ధి కోసం ఇయ్యాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, మొన్న ఒకటి చెప్తున్నా, ప్రపంచంలో పవిత్రమైన గోదావరి ఉంటుందన్న. రేపు 26 డిసెంబర్లో పుష్కరాలు వస్తున్నాయి. ఆ గోదావరిలో ధర్మపురి ప్రాంతానికి సంబంధించిన సివరేజ్ లైన్ నేరుగా గోదావరి పవిత్రమైన గోదావరిలో కలుస్తుంది. అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి, అప్పుడు ముఖ్యమంత్రిగా ఈ జిల్లాకు సంబంధించిన మంత్రులుగా ఉన్నటువంటి కేటీఆర్ కానీ, హరీష్ రావు గారు కానీ మా అప్పుడు జిల్లా చైర్మన్ వచ్చి మా గోదావరికి వచ్చి పూజలు చేస్తున్నారు. పవిత్రమైన గోదావరి చేస్తారు. కేంద్రంలో ఉన్నటువంటి ఇప్పుడు మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ కూడా వచ్చి పూజలు చేసిండు. కానీ ఒక్క రూపాయి కూడా గోదావరి ప్రక్షాళన కోసం ఇవ్వలే. దయచేసి అన్న, అక్కడ ఏదైతే ఆ సివరేజ్ పోకుండడానికి కేవలం 17 కోట్ల రూపాయలు మీరు ఏదో అడ్మిషన్ శాంక్షన్ కోసం అప్రూవల్ పోయిందన్న. ఈ 2 కార్యక్రమాలు కూడా దయ ఉంచి పెద్ద మనసుతోని నాకు శాంక్షన్ ఇచ్చే విధంగా ఆదేశించాలని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటూ, చివరిగా పెద్దలు శ్రీధర్ బాబు గారి యొక్క సూచన మేరకు నా ధర్మపురి ప్రజల పక్షాన ఏటీసీ ఇచ్చినందుకు మా ధర్మపురి లక్ష్మణ స్వామి పేరు మీద ధర్మపురి పత్తిపాక రిజర్వాయర్ కోసము